28వ శ్లోకము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనచ్ఛాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. ఆయుధానాం సమస్తాయుధములలో అహం నేను వజ్రం వజ్రాయుధమును, ధేనూనాం గోవులలో అస్మి నేను, కామధు కామధేనువును, ప్రజనః సంతానముకు కారణమైన చ మరియు అస్మి నేను, కందర్పః మన్మధుడనగుదును, సర్పానాం సర్పములలో అస్మి వాసుకిః నేను వాసుకిని. ఆయుధములలో నేను వజ్రాయుధమును, గోవులలో నేను సురభి అను కామధేనువును, ప్రజోత్పత్తి కారకులలో ప్రేమాది దేవతయైన మన్మధుడను, సర్పములలో వాసుకిని అయి ఉంటిని. భాష్యము. శక్తివంతమైన ఆయుధములలో వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మిక జగత్తులోని కృష్ణలోకములో ఎప్పుడైనను ఎంతైనను క్షీరమును అందించు గోవులు అసంఖ్యాకములుగా ఉండును. అట్టి గోవులు ఈ భౌతిక జగత్తులో ఉండవు, అవి కృష్ణలోకమున మాత్రమే ఉన్నట్లుగా పేర్కొనబడినది. సురభి అను నామము గల అనేక గోవులను భగవానుడు పోషిస్తూ వాటిని కాచుటలో నెలకొని ఉండునని చెప్పబడినది. సత్సంతానముకు జన్మనిచ్చుటకు కావలసిన కామవాంఛయే కందర్పుడు, కనుకనే అతడు శ్రీకృష్ణునకు ప్రతినిధి. కొన్నిసార్లు సంభోగ క్రియ కేవలము ఇంద్రియ భోగము కొరకే చేయబడుతుండును. అటువంటిది ఎన్నటికి శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించదు. కేవలము సత్సంతానము కొరకై కావలసిన కామవాంఛ కందర్పునిగా పిలువబడుతూ శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. 29వ శ్లోకము. అనంతచ్ఛాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యమా చాస్మి యమ సంయమతామహం. అనంతం అనంతుడను, చ కూడా అస్మి నేను, నాగానాం పెక్కుపడగలుగల సర్పములలో వరుణః జలదేవతయైన వరుణుడను, యాదసాం జలవాసులలో అహం నేను, పితॄనాం పితృదేవతలలో ఆర్యమా ఆర్యముడను, చ కూడా అస్మి నేను, యమః మృత్యుదేవతను, యమతాం నియమించు వారిలో అహం నేను. పెక్కు పడగలుగల నాగములలో నేను అనంతుడను, జలవాసులలో నేను వరుణదేవుడను, పితృదేవతలలో నేను ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో నేను మృత్యుదేవత అయిన యముడను అయి ఉంటిని. భాష్యము. జలవాసులలోకి వరుణదేవుడు శ్రేష్ఠుడైనట్లుగా పెక్కు పడగలు గల నాగులలో అనంతుడు శ్రేష్టమైన వాడు. వారిరువురును శ్రీకృష్ణునికి ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకము అనేది ఒకటి కలదు. అతడు శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. దుష్కృతులైన వారిని దండించుటకు గల అనేకులలో యమధర్మరాజు ప్రధానుడు. అతడు భూలోకముకు సమీపములో గల లోకములో ఉండును. మరణానంతరము పాపాత్ములు అక్కడకు తీసుకుపోబడుదురు. యముడు వారికి వివిధ రకముల శిక్షలను విధించును. 30వ శ్లోకము. ప్రహ్లాదచ్ఛాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. ప్రహ్లాదుడను, చ కూడా అస్మి నేను, దైత్యానాం దానవులలో కాలః కాలమును, కలయతాం అనుచు వాటిలో అహం నేను, మృగానాం మృగములలో చ మరియు మృగాయింద్రః సింహమును, అహం నేను, వైనతేయః గరుత్మంతుడను, చ కూడా పక్షిణాం పక్షులలో నేను, దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను. అనచగల వాటిలో నేను కాలమును, మృగములలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడను అయి ఉంటిని. భాష్యము. దితి మరియు అదితి ఇద్దరు సోదరీమణులు. అతిథి కుమారులు ఆదిత్యులుగా, దితి కుమారులు దైత్యులుగా పిలువబడిరి.
ఆదిత్యులందరూ భగవద్భక్తులు, దైత్యులందరూ నాస్తికులు. ప్రహ్లాదుడు అట్టి దైత్య వంశములో జన్మించినను అతడు బాల్యము నుండే మహాభక్తుడు. భక్తియుక్త సేవ చేతను దైవీ స్వభావము చేతను అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధిగా పరిగణించబడెను. దమన శక్తి లేక అణచగల శక్తి తత్వములు అనేకము ఉండును. ఏమైనను కాలము మాత్రము భౌతిక విశ్వములోని సమస్తమును అణిచివేయగలదు. కనుకనే అది శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. మృగములన్నింటిలోకి సింహము మిక్కిలి క్రూరము మరియు శక్తివంతమైనది. అట్లే లక్షలాది పక్షి జాతులలో విష్ణువుకు వాహనమైన గరుడు మహోన్నతుడు. 31వ శ్లోకము. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం జుషానాం మకరచ్ఛాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవన వాయువు, పవతాం పవిత్రము చెయ్యువానిలో, అస్మి నేను, రాముడను, శస్త్రభృతాం శస్త్రధారులలో, అహం నేను, జుషానాం జలచరములలో, మత్స్యములలో, మకరః అస్మి నేను మకరమును, సొరచేప చా మరియు చా కూడా, స్రోతసాం ప్రవహించు నదులలో, అస్మి నేను, జాహ్నవి గంగానదిని. పవిత్రము చేయువానిలో నేను వాయువును, శస్త్రధారులలో నేను శ్రీరాముడను, జలచరములలో నేను మకరమును, ప్రవహించు నదులలో నేను గంగానదిని అయి ఉంటిని. భాష్యము. మకరము సొరచేప జలములలో నివసించు జంతువులన్నింటిలోకి అతిపెద్దది. అది నిశ్చయముగా మానవునకు ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. 32వ శ్లోకము. సర్గానామధిరంతచ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదాతామహం. సర్గానాం సర్వసృష్టులకు ఆదిహి ఆరంభము, అంతః అంతము, చ మరియు మధ్యము, చ కూడా, ఏవా నిశ్చయముగా, అహం నేను. అర్జున ఓ అర్జున, ఆధ్యాత్మ విద్య ఆధ్యాత్మిక జ్ఞానము, విద్యానాం అన్ని విద్యలలో, వాద తత్వ నిర్ణయమును, ప్రవదతాం తర్కములన్నింటిలోను, అహం నేను. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యము కూడా నేనే. విద్యలన్నింటిలోను నేను ఆత్మకు సంబంధించినంత ఆధ్యాత్మిక విద్యను, తర్కములలో నేను తత్వ నిర్ణయమును అయి ఉంటిని. భాష్యము. భౌతిక తత్వముల సృష్టి అనేది సృష్టులన్నింటిలోకి ఆది అయినది. ఇదివరకే వివరించబడినట్లు సమస్త జగత్తు మహావిష్ణువు చేత, గర్భోదక సాయి విష్ణువు చేత, క్షీరోదక సాయి విష్ణువు చేత సృష్టించబడి పోషించబడి పిమ్మట శివునిచే లయము చేయబడును. బ్రహ్మదేవుడు నిజమునకు పరతంత్రుడైన సృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి స్థితి లయ కారకులందరూ దేవాదిదేవుని భౌతిక గుణావతారములు. కనుకనే సృష్టికంతటికి భగవానుడే ఆది మధ్యమ అంత్యమును అయి ఉండెను. ఉన్నత విజ్ఞానము కొరకు 4 వేదములు, వాటికి 6 అంగములు, వేదాంత సూత్రములు, న్యాయశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు వంటి అనేక రకముల గ్రంథములు కలవు. ఏమైనను ఉన్నత విజ్ఞానము కొరకు గ్రంథములలో 14 విభాగములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను అందించు గ్రంథములు, ముఖ్యముగా వేదాంత సూత్రములు శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. తార్కికుల నడుమ అనేక రకములైన వాదములు జరుగుతుండును. తన పక్షమును నిదర్శనతో సమర్థిస్తూ ప్రతివాది పక్షమును కూడా సమర్థించేది జల్పవాదము అనబడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేసేది వితండవాదముగా పిలువబడును. కానీ వాస్తవ తత్వ నిర్ణయమును ప్రతిపాదించున్నదే నిజమైన వాదముగా పిలువబడును. అట్టి పరమార్థపు సత్యమును ప్రదర్శించు ఈ వాదము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. 33వ శ్లోకము.
అక్షరానామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. అక్షరానాం అక్షరములలో అకారః అకారమును మొదటి అక్షరమును, అస్మి నేను, ద్వంద్వ సమాసమును, సామాసికస్య సమాసములలో చ మరియు అహం నేనే, ఏవా నిశ్చయముగా, అక్షయం శాశ్వతమైన, కాలః కాలమును, ధాత సృష్టికర్తను, అహం నేను, విశ్వతః ముఖః అన్ని దిక్కులకు ముఖములు గల బ్రహ్మను. అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉంటిని. భాష్యము. సంస్కృత అక్షరములలో మొదటి అక్షరమైన అకారము వైదిక సాహిత్యమునకు ఆరంభము. అకారము లేకుండా దేనిని ధ్వనింపజేయుటకు వీలు లేనందున అది ధ్వనికి ఆరంభము. సంస్కృతములో సమాస పదములు అనేకము కలవు. అందులో రామకృష్ణులు అనేది ద్వంద్వ సమాసము. ఈ సమాసములో రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును సమాన రూపమును ప్రాధాన్యతను కలిగి ఉండును. కనుకనే అది ద్వంద్వ సమాసముగా చెప్పబడును. అన్ని రకములైన సంహార కర్తలలో కాలము చివరిది. ఎందుకనగా అది అన్నింటినీ సంహరించును. కాలక్రమమున సృష్టాంతములో మహాగ్ని జనించి సర్వమును నాశము చేయును. కనుకనే కాలము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. సృష్టికర్తలైన జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ప్రధానుడు. కనుకనే అతడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును.